2025లో రిలీజ్ అయిన మూవీస్లో టాప్ 10 మూవీస్ని ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్కి వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే మొదటిగా సంక్రాంతికి వస్తున్నాం. ఇందులో కామెడీతో పాటు ఫ్యామిలీ ఎంటర్టైనర్ అవ్వడం వల్ల ఈ మూవీ పెద్ద హిట్గా నిలిచింది. అండ్ ఈ ఇయర్లో ప్రొడ్యూసర్ దిల్ రాజు గారిని కాపాడిన మూవీగా చెప్పుకోవచ్చు. ఇంకా రెండవది డాకు మహారాజ్. మన బాలయ్య బాబు ఫుల్ యాక్షన్తో తమనన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో ఈ మూవీ హిట్గా నిలిచి ఆడియన్స్ని బాగా ఆకట్టుకుందని చెప్పుకోవచ్చు. ఇంకా థర్డ్ మూవీ గేమ్ చేంజర్. ఈ మూవీ కలెక్షన్ పరంగా అంతగా ఆడకపోయినా మన రామ్ చరణ్ గారు అండ్ ఎస్ఏ సూర్య గారి యాక్టింగ్ కోసం ఒక్కసారైనా చూడొచ్చు. ఇంకా నాలుగో మూవీ తండేల్. రియల్ బేస్డ్ స్టోరీని ఎంచుకొని మన నాగ చైతన్య, సాయి పల్లవి మంచి లవ్ స్టోరీని ఆడియన్స్కి అందించారనే చెప్పుకోవచ్చు. ఇది పెద్ద హిట్గా నిలిచింది. చూడకపోతే ఒకసారి చూసేయండి. ఇంకా ఐదో మూవీ మ్యాడ్ స్క్వేర్. మంచి కామెడీ ఎంటర్టైనర్గా వచ్చి ఆడియన్స్ని థియేటర్లో కడుపుబ్బ నవ్వించే ఒక మంచి ఎంటర్టైనర్ మూవీగా చెప్పుకోవచ్చు. ఈ మూవీని చాలా అంటే చాలా బాగుంటుంది, వెళ్ళి చూసేయండి. ఇంకా ఆరోది కోర్టు మూవీ. సొసైటీలో ఎవరికీ తెలియని ఒక చట్టం ఉందని, ఆడపిల్లల్ని ఎలా పెంచాలో చెబుతూ మంచిగా ఎంటర్టైన్ చేసి పెద్ద హిట్గా నిలిచింది ఈ కోర్టు మూవీ. చూడకుంటే తప్పకుండా చూసేయండి. ఇంకా ఏడవది హిట్ 3 మూవీ. నాని అన్న ఈ మూవీతో తన విశ్వరూపాన్ని చూపించడనే చెప్పుకోవచ్చు. క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్గా వచ్చిన ఈ మూవీ జనాలకి బాగానే ఎక్కేసింది భయ్య. ఇంకా ఎనిమిదవది కుబేరా మూవీ. ఈ మూవీలో అయితే ధనుష్ గారు అండ్ నాగార్జున గారి యాక్టింగ్తో ఎక్కడ బోర్ కొట్టకుండా మంచి స్టోరీని సెలెక్ట్ చేసుకొని మన ముందుకు తీసుకొచ్చారు శేఖర్ కమ్ముల గారు. సూపర్గా ఉంటుంది మూవీ, చూసేయండి చూడకపోతే. ఇంకా 9వది హరిహర వీరమల్లు. స్టోరీ పరంగా ఈ మూవీకి ఎక్కడా మచ్చ పెట్టలేం భయ్య. విఎఫ్ఎక్స్ ఒక్కటి తీసేస్తే పవన్ అన్న యాక్టింగ్ కానీ యాక్షన్ సీన్స్ కానీ చాలా బాగుంటాయి. అండ్ ఆ విఎఫ్ఎక్స్ సీన్స్ రిమూవ్ చేసిన తర్వాత మూవీ ఇంకా బాగుంటుంది. ఎవరన్నా చూడకపోతే వెళ్ళి చూసేయండి. ఇంకా లాస్ట్ 10th మూవీ కింగ్డమ్. ఈ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చినా కానీ మూవీ అయితే నాకు నచ్చింది. మంచి స్టోరీ, విజయ్ దేవరకొండ, సత్యదేవ్ ఎమోషనల్ సీన్స్ చాలా బాగుంటాయి. మూవీ చూడకపోతే ఒకసారి చూసేయండి.